అక్కడ అంటే మీరు ఏ స్కిల్ ఎంచుకోవాలనేది ఇచ్చాము. మీరు మీ కెరీర్‌కి ఏ స్కిల్ బాగుంటదనేది ఇచ్చామనమాట. ఇక్కడ మీకు ఈ అక్కడ మనం ఏమి లాస్ట్‌కి అర్థమైందేమంటే సేల్స్‌ఫోర్స్ స్కిల్ ఎంచుకుంటే మీ కెరీర్ బాగుంటది. మీ ఐటీ కెరీర్ చాలా బాగుంటది. ఎందుకంటే ఇది ప్రీమియం స్కిల్. మేము ప్రీమియం స్కిల్ అని చెప్పాము. ప్రీమియం స్కిల్ అంటే డిమాండ్ ఎక్కువుండాలి. అక్కడ దాంట్లో వర్క్ చేసేవాళ్ళు తక్కువుండాలి. సో, సేల్స్‌ఫోర్స్ అనే స్కిల్ వచ్చి మీకు డిమాండ్ ఎక్కువుంది మార్కెట్‌లో. ఆ తర్వాత దాని మీద పనిచేసే టీమ్ వచ్చి చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఇండియా లెవెల్‌లో. సో, అది చాలా ప్రీమియం స్కిల్. ఆ తర్వాత సేల్స్‌ఫోర్స్ గురించి స్మాల్ ఇంట్రో ఇచ్చాము. సో, అండ్ వి స్టార్టెడ్ లైక్ 7 డే బూట్ క్యాంప్, సేల్స్‌ఫోర్స్ బూట్ క్యాంప్. ఈ 7 డే బూట్ క్యాంప్‌తో యూ విల్ బి టెస్టింగ్ ద సేల్స్‌ఫోర్స్ లైక్ వాట్ ఈస్ సేల్స్‌ఫోర్స్, హౌ హౌ ఇట్ ఈస్ ఎ ప్రీమియం స్కిల్. ఆ తర్వాత ఎందుకిది ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో దీన్ని వాడుతున్నారనేదంతా మీకు తెలుస్తదనమాట. సో, వితౌట్ డిలే లెట్ మీ స్టార్ట్ ద సెషన్. సో, బిఫోర్ దట్ మీకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ కెన్ just bring in the chat. Otherwise, if we are good to go, just type go ahead or thumbs up. You can give thumbs up also. Are we good to go, everyone? Okay. Thanks, Bhavantika. So, welcome all. ఈ బూట్ క్యాంప్ వచ్చిన జాయిన్ అందుకు. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సెషన్ మీకు. మీ కెరీర్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ 7 డేస్ మీరు కొంచెం డెడికేషన్ ఇవ్వండి. నో డిస్ట్రాక్షన్స్. Try to join all the sessions for 5 days and try to complete the ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ కెరీర్లోనే కాదు, మీ ఎడ్యుకేషన్లో కూడా, మీ ఇంటర్వ్యూకి అంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. యు ఆర్ లర్నింగ్ ఎ న్యూ థింగ్ హియర్. మీరు ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. ఈ 7 డేస్లో మీకు అంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. సో, మీరు సేల్స్ ఫోర్స్ కోర్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ టీచింగ్ కాదు, మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద 7 డేస్ యూ విల్ గెట్ ఎ సర్టిఫికేట్. ఇట్స్ లైక్ స్మాల్ ఇంటర్న్షిప్. You attended like 7 day Salesforce bootcamp, you will get a certificate. ఓకే. సో, ఈ 7 డేస్లో మనం ఏం నేర్చుకుంటాం? ఈ 7 డేస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే డే వీఆర్ డివైడింగ్ టు 7 డేస్, రైట్? సో, 7 డేస్లో మనకి వి స్టార్టెడ్ టుడే ఆన్ ఫ్రైడే. సో, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, 1 2 3 4 5 6 7 టిల్ థర్స్డే, నెక్స్ట్ థర్స్డే. ఒకవేళ మనకి సండే క్లాస్ ఎవరు అటెండ్ అవ్వలేరు అంటే మనం నెక్స్ట్ 14th టిల్ 14th. సో, టిల్ 14th విల్ బి లైక్ కంటిన్యూయింగ్ ద సెషన్ అండ్ బేస్డ్ ఆన్ లైక్ సో ఈరోజు మనం డే 1లో వచ్చి లైక్ ఇంట్రడక్షన్ టు క్లౌడ్, సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ గురించి చూస్తాం. ఆ తర్వాత డే 2లో వచ్చి లైక్ బిజినెస్ ప్రాసెస్ చూస్తాం. డే 3లో వచ్చి సిఆర్ఎం ఫ్లో అండ్ అంటే ఎలా సిఆర్ఎం ఫ్లో ఉంటుంది చూస్తాం. డే 4లో వచ్చి డేటా మోడల్ అంటే మీరు బిల్డ్ చేస్తారు, సేల్స్ ఫోర్స్లో ఎలా బిల్డ్ చేస్తారని చూస్తారు. డే 5లో ఆటోమేషన్ చేస్తాం, అంటే సేల్స్ ఫోర్స్ ఎలా ఆటోమేషన్ చేస్తాం చూస్తాం. డే 6 అండ్ డే 7 వచ్చి విల్ బి గివింగ్ యూ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో, విత్ దిస్ నాలెడ్జ్, రైట్, మీకు ఆశ్చర్యం అయ్యొచ్చు, అదే ఇంత 5 డేస్లో నేర్చుకుని నేను ఎలా ప్రాజెక్ట్ చేయగలను, కానీ మీరు చేయగలుగుతారు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సేల్స్ ఫోర్స్. సో, మీరు ఈజీగా ఈ 5 డేస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్తో మీరు ఒక ప్రాజెక్టే బిల్డ్ చేయొచ్చు విత్ యువర్ ఓన్. అంటే మేము హెల్ప్ చేస్తాము, మీరు ఆ ప్రాజెక్ట్ని మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. ఆన్ ద డే 7 ఏమవుతుందంటే మీరు మీ ప్రాజెక్ట్ చేసిన దాన్ని రివ్యూ చేస్తాం. సో, రివ్యూ చేసిన తర్వాత విల్ బి గివింగ్ యూ సర్టిఫికేట్ అట్ ద సేమ్ టైం. వన్స్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ రివ్యూడ్ విల్ బి రిలీజింగ్ యువర్ సర్టిఫికేట్. Okay. So, if you have any questions about this program, you can just type in the chat. We'll discuss the Q&A in the end. Okay. Don't hesitate to type. మీకు ఆల్రెడీ వర్క్షాప్లో కూడా చెప్పాను, ఇది ఇది జస్ట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాదు. ఐఎమ్ నాట్ యువర్ లెక్చరర్ అండ్ మీరు నా క్లాస్ రూమ్లో కూర్చున్న స్టూడెంట్స్ కాదు. ఐఎమ్ యువర్ కోచ్, మీ ఐటీ కోచ్ నేను, కెరీర్ కోచ్. కాబట్టి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగచ్చు అనమాట. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అన్నా, ఏదన్నా సరే, ఈ 7 డేస్లో ఏం జరుగుతుంది ఎలాంటిది ఏదైనా సరే, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మీరు మాట్లాడచ్చు. లేదు నేను టైప్ చేస్తానంటే యూ కెన్ టైప్ ఇన్ ద చాట్. విల్ బీ రివ్యూయింగ్ ద చాట్ ఫర్ ద క్వశ్చన్స్. సో, నథింగ్ లైక్ మీరు ఏమి మొహమాట పడద్దండి దీంట్లో. దిస్
దిస్ ఇస్ ద కోర్స్ యు ఆర్ లెర్నింగ్ ఫర్ యువర్ కెరీర్. మీ కెరీర్ కోసం ఇది చేస్తున్నారు, నాట్ ఫర్ ద టైం పాస్. ఓకే. ఓకే. సో డే 1 అనేది నేను ఫౌండేషన్ లాగా పెడుతున్నాను. ద డే 1 ఇస్ లైక్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ అంటే మీరు మీ ఐటీ కెరీర్కి ఫౌండేషన్ వేస్తున్నారు కదా, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దాని మీద అన్ని బిల్డింగ్స్ అన్న కట్టచ్చు. సో ఫస్ట్ యూనిట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ బిహైండ్ ద సేల్స్ ఫోర్స్. సో మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకునే ముందు యూనిట్ టు అండర్స్టాండ్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్. అంటే అసలు ఏ టెక్నాలజీ మీద బిల్డ్ చేశారు, ఆ కాన్సెప్ట్స్ ఏంది. అంటే ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని సేల్స్ ఫోర్స్ అంటే ఏంది అని అడుగుతారు కదా, అడిగితే మీరు ఎలా చెప్తారు సేల్స్ ఫోర్స్ అనేది ఒక టెక్నాలజీ. ఇప్పుడు జావా అంటే ఏం చెప్తారు, పిహెచ్పి అంటే ఏం చెప్తారు, లేకపోతే ఏ అంటే ఎంఎల్ అంటే ఏం చెప్తారు, డేటా సైన్స్ అంటే ఏం చెప్తారు. అట్లా మీరు సేల్స్ ఫోర్స్ అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు, అది ఏ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది, ఆ కాన్సెప్ట్స్ ఏందనేది ఈ రోజు మనం నేర్చుకుంటాం అనమాట. ఆ ఫౌండేషన్ మనం నేర్చుకుంటాం. అంటే ఈరోజు ఏమేమి టాపిక్స్ మనం నేర్చుకుంటాం అంటే క్లౌడ్ కంప్యూటింగ్. మీరు ఆల్రెడీ ఈ వర్డ్ వినుంటారు, క్లౌడ్ కంప్యూటింగ్ అనే వర్డ్ వినుంటారు. ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అనేది వినుంటారు, సిఆర్ఎం అని వినుంటారు. ఆ తర్వాత హౌ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ రిలేటెడ్ టు సేల్స్ ఫోర్స్. ఇదంతా మనకి సేల్స్ ఫోర్స్తో ఎలా లింక్ అవుతున్నాయి అనేది మనం ఈరోజు చూస్తాం అనమాట. ఓకే. సో ఇదే మనం కవర్ చేయబోతున్నాం ఈరోజు. సో ఫౌండేషన్స్ ఫస్ట్, ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సేల్స్ ఫోర్స్ దేని మీద బిల్డ్ చేశారు, ఆ తర్వాత వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ ఆర్ ద క్లౌడ్ మోడల్స్, సర్వీస్ మోడల్స్, సాస్ పాస్ ఐఏఎస్ అండ్ సిఆర్ఎం ఎసెన్షియల్స్. ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది అసలు, ఈఆర్పి అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, అది ఎంటర్ప్రైజ్ ఈఆర్పికి సిఆర్ఎంకి ఏం రిలేషన్ ఉంది. ఆ తర్వాత హౌ సేల్స్ ఫోర్స్ ఫిట్స్ ఆల్ దీస్ థింగ్స్, అంటే ఈ సేల్స్ ఫోర్స్ ఎలా మనం ఫిట్ అవుతుంది వీటిలోకి అనేది ఈరోజు చూస్తాం అనమాట. సో ఎవరన్నా ఆల్రెడీ క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ ఎవరన్నా విన్నారా ఈ గ్రూప్లో? వినుంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ ఫర్ టైపింగ్ ఎస్ ఆర్ నో. ఓకే. సో ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ అడగరు అంటే క్లౌడ్గా మీకు ఎస్ అని టైప్ చేసి క్వశ్చన్ అడగడం అలా అంటే అలా భయపడద్దండి. నో. ఓకే. చందన నో. ఓకే. భవంతిక నో. సో ఎనీ వన్ ఎల్స్? ఐ జస్ట్ నీడ్ వన్ మోర్ పర్సన్. ఎస్ నో. ఓకే. సో లైక్ ఎందుకు నేను అది అడుగుతున్నాను అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది తెలిస్తే మీకు అంటే సేల్స్ ఫోర్స్ అనేది అర్థమవుతుంది అనమాట. సో అంటే సేల్స్ ఫోర్స్ అనేది ఫౌండేషన్ ఎక్కడ పడిందంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్తో పడింది అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్తో మనకి బిల్డ్ అయింది సేల్స్ ఫోర్స్ అనేది. దానిపైన ఆ క్లౌడ్ కంప్యూటింగ్తో సిఆర్ఎం అనే కాన్సెప్ట్తో ఫస్ట్ దాని ఫౌండేషన్ క్లౌడ్ కంప్యూటింగ్, దాని తర్వాత దాన్ని సిఆర్ఎంతో బిల్డ్ చేశారు. ఆ తర్వాత దానిపైన సేల్స్ ఫోర్స్ ఉందన్నమాట. అంటే ఏంది, మీకు ఆ ఫౌండేషన్ ఏందని తెలిస్తే, సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ అని ఏదని తెలిస్తే ఆ, దాంతో సేల్స్ ఫోర్స్ ఎలా బిల్డ్ చేశారు, ఆ ఫౌండేషన్ పైన సేల్స్ ఫోర్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే హౌస్ అనుకోండి, మన హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ఫౌండేషన్ ఉండాలి, ఆ ఫౌండేషన్ మీద హౌస్ బిల్డ్ చేస్తాం. సేమ్ అదే విధంగా మనకి ఏ ఫౌండేషన్ వేసారు సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి అనే ఫౌండేషన్ మనం తెలుసుకుంటాం. అంటే మనం మెయిన్ టర్మ్స్ ఏం నేర్చుకుంటాం అంటే ఇక్కడ ఆ ఫౌండేషన్లో, వితౌట్ ఫౌండేషన్ అంటే మనం క్లౌడ్ అనేది నేర్చుకుంటాం, వాట్ ఈస్ క్లౌడ్, వాట్ ఈస్ సిఆర్ఎం, వాట్ ఈస్ మల్టీ టెనెంట్. అలా మనం అవన్నీ తెలియకుండా మనం డైరెక్ట్గా సేల్స్ ఫోర్స్కి ఎలా ఉంటే అదొక మనకి ఒక రాకెట్ సైన్స్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఆ కాన్సెప్ట్స్ క్లౌడ్, సిఆర్ఎం వాటి గురించి తెలుసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా సేల్స్ ఫోర్స్ గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఈరోజు మీకు ఏం జరుగుతుందంటే మీకు సేల్స్ ఫోర్స్ అంటే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ అనేది, అంతే సేల్స్ ఫోర్స్ ఎందుకు వాడుతున్నారు అనేది మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు ఆల్రెడీ మీ రియల్ టైం లైఫ్లో క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతూనే ఉండరు, కానీ మీకు అది తెలియదు అనమాట, అది క్లౌడ్ కంప్యూటింగ్ అని తెలియదు. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఏదన్నా అప్లికేషన్ని మీరు ఇంటర్నెట్లో వాడుతున్నారంటే అది క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఇప్పుడు ట్రెడిషనల్ అంటే ఇప్పుడు ఇయర్ వచ్చి 2026, ఆల్మోస్ట్ లైక్ 20 years ఆర్ వెన్ యు ఆర్ నాట్ బర్న్, మీరు పుట్టక ముందు సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉందంటే, సాఫ్ట్వేర్ అనేది మీరు ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక వెబ్సైటే క్రియేట్ చేయాలంటే మీరు మీ ఓన్ సర్వర్ కొనుక్కోవాలి. ఒక సర్వర్ అంటే ఒక మిషన్ కొనుక్కోవాలి, ఆ మిషన్ తీసుకుపోయి డేటా సెంటర్లో పెట్టాలి. ఆ డేటా సెంటర్లో పెట్టి ఆ తర్వాత మీ డేటానంతా దాంట్లో ఒక సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్స్ అంతా ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత ఆ, మీకు వెబ్సైట్ డొమైన్ ఉంటుంది కదా, www.skillsmates.in ఫర్ ఎగ్జాంపుల్,
ఆ డొమైన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ డొమైన్ రిలేటెడ్ ఫైల్స్ అంతా, అంటే మీరు చూస్తారు కదా హెచ్టిఎంఎల్ ఫైల్స్, అంటే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఏ కంటెంట్ వస్తుందో అదంతా హెచ్టిఎంఎల్ కంటెంట్ అనుకోండి. ఆ కంటెంట్ అంతా ఆ సర్వర్లో పెట్టాలి. ఆ సర్వర్లో పెట్టి దానికి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ని ఎవరైనా టైప్ చేస్తే అప్పుడు అది లింక్ అవుతుంది అనమాట. అంటే మనకి ఒక 25 ఇయర్స్ ముందు ఒక వెబ్సైట్ రన్ చేయాలంటే ఇంత ఇంత తతంగం ఉందన్నమాట. అంటే ఏంది, వాళ్ళు ఒక సర్వర్ కొనుక్కోవాలి, ఆ సర్వర్లో సాఫ్ట్వేర్ అన్ని ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ దాన్నంతా వాళ్ళు ఫైల్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసి దానికి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఐపీ అడ్రస్ని ఎత్తి మనం వచ్చి మన డొమైన్కి అంటే skillsmate.in కి లింక్ చేయాలన్నమాట. ఇంత ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఒక మీరు అంటే 25 ఇయర్స్ ముందైతే. ఇప్పుడైతే మీరు ఏదన్నా అప్లికేషన్ వాడాలంటే ఏం చేస్తారు, డైరెక్ట్ ఇంటర్నెట్లో పోయి టైప్ చేస్తారు. ఫేస్బుక్ వాడుతున్నారు. ఫేస్బుక్ ఎలా వాడుతున్నారు, ఇంటర్నెట్లో వాడుతున్నారా లేకపోతే దానికి ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి రన్ చేసి వాడుతున్నారు? ఎనీవన్ కెన్ ఓపెన్ అండ్ టాక్. ఇట్ ఇస్ లైక్ ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉండాలి. యూ కెన్ ఓపెన్ ఎనీవన్. ఇంటరప్టింగ్ ద క్లాస్, ఐ కెనాట్ అండర్స్టాండ్. సో భవంతిక, మీకు ఏమంత అర్థం కాలేదు, మీరు జస్ట్ అడగండి. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్. ఓకే, నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. మీరు ఇంటర్నెట్లో ఏదైనా అప్లికేషన్ వాడుతున్నారంటే అది క్లౌడ్ కంప్యూటింగ్. మీరు ఇంటర్నెట్లో ఏం అప్లికేషన్ వాడుతున్నారు, యూ కెన్ టైప్ భవంతిక. మీరు ఇంటర్నెట్ యూస్ చేసుకుని ఏం అప్లికేషన్స్ వాడుతున్నారు, జస్ట్ యూ కెన్ టైప్. ఇన్ మా నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీరు ఇంటర్నెట్ ద్వారా ఏం అప్లికేషన్స్ వాడుతున్నారు ఆన్లైన్లో ఇప్పుడు? వీఆర్ ఇన్ గూగుల్ మీట్, రైట్? గూగుల్ మీట్ కూడా ఒక అప్లికేషన్. క్రోమ్ అనేది బ్రౌజర్. క్రోమ్ అనేది బ్రౌజరు. ఓకే, చాట్ జీపీటీ. ఇప్పుడు మనం గూగుల్ మీట్లో మాట్లాడుకుందాం కదా, గూగుల్ మీట్ కూడా ఒక క్లౌడ్ అప్లికేషన్, అంటే ఇంటర్నెట్ ద్వారా మనం యూజ్ చేస్తున్నాం. జీమెయిల్, జీమెయిల్ అనేది కూడా ఒక క్లౌడ్ అప్లికేషనే. ఫేస్బుక్, ఫేస్బుక్ కూడా క్లౌడ్ అప్లికేషనే. మీరు జీమెయిల్ వాడడానికి, ఫేస్బుక్ వాడడానికి, లేకపోతే గూగుల్ మీట్ ల్యాప్టాప్లో ల్యాప్టాప్లో చెప్తాను, ఫోన్లో కాదు, ల్యాప్టాప్లో వాడడానికి మీరు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారా, ఇన్స్టాల్ చేశారా? ఎస్, నో, టైప్ చేయండి. ఎస్, కావ్యకి చెప్తుంది అమెజాన్, స్విగ్గీ అడుగు కరెక్ట్. సో మీరు మీరు బ్రౌజర్లో అంటే మీరు ఇంటర్నెట్ వాడడానికి ఏమైనా సాఫ్ట్వేర్ వాడుతున్నారా? అమెజాన్ ఓపెన్ చేయడానికి, స్విగ్గీ ఓపెన్ చేయడానికి, జీమెయిల్ ఓపెన్ చేయడానికి, ఫేస్బుక్ ఓపెన్ చేయడానికి, గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయడానికి మీరు ఏమైనా సాఫ్ట్వేర్ వాడుతున్నారా? జస్ట్ యు ఆర్ టైపింగ్. మీరేం చేస్తున్నారు, జస్ట్ లాగిన్, రిజిస్టర్ చేసుకున్నారు, లాగిన్ అవుతున్నారు. ఎస్ ఆర్ నో? రవీంద్ర, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ నో? ఇదంతా క్లౌడ్ కంప్యూటింగ్. మీరు ఆల్రెడీ వాడుతున్నారు, బట్ యూ డోంట్ నో. నౌ యూఆర్ క్లియర్, రైట్? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏ అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఇంటర్నెట్తో వాడతారో అదంతా క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. సో నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ముందు, ఆన్ ప్రిమైస్ ట్రెడిషనల్ సెటప్ అంటే 25 ఇయర్స్ ముందు క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్టే లేదు. 25 ఇయర్స్ ముందు ఏం జరుగుతుందంటే మనకి ట్రెడిషనల్ సెటప్ మనమే కొనుక్కోవాలి, సర్వర్లు కొనుక్కోవాలి, మనమే ఆ కాస్ట్ అంతా భరించాలి, మనమే మాన్యువల్ అప్డేట్ చేయాలి, ఆ తర్వాత మనమే చాలా యూజర్స్ ఉంటే యూజర్స్ అంతా అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు, మీకు మీరు ఫేస్బుక్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఎన్ని ఇయర్స్గా వాడుతున్నారు? యూ కెన్ జస్ట్ టైప్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద చార్ట్. హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ యూజింగ్ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్? ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ యూ నో ద వాట్సాప్, అట్లీస్ట్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్? మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ వాడుతున్నారు? యూ కెన్ టైప్ 1 or 2 or 3 or 4 or 5 or 6 7 8. ఎన్ని ఇయర్స్గా వాడుతున్నారు? ఫ్రమ్ చైల్డ్హుడ్, రైట్? యు ఆర్ యూజింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఆల్మోస్ట్ లైక్ చైల్డ్హుడ్ మీన్స్ 10 years. Can I assume like 10 years? 5 years. Somebody put since 2000. Okay. So I think since 2000 వాట్సాప్ ఫేస్బుక్ రాలేదు. వాట్సాప్ ఫేస్బుక్ స్టార్ట్ అయిందే 2007 తర్వాత, 2004 2005 తర్వాత. ఓకే. సో ఆల్మోస్ట్ లైక్ వీఆర్ యూజింగ్ దిస్ వన్ లైక్ 20 years, రైట్? సో మీరు చూసిన ఫస్ట్ టైం చూసింది ఇప్పుడు చూసిన వర్షన్ సేమ్గా ఉందా, డిఫరెంట్గా ఉందా? మీరు అంటే వర్షన్ అంటే దాని లుక్ అండ్ ఫీల్, దాని ఫీచర్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? డిఫరెంట్ కదా. సో అంటే అప్డేటెడ్, అంటే ఆ ఫ్యూచర్స్ అన్నీ మనకి అప్డేట్ అవుతూనే వస్తున్నాయి. సో వాళ్ళు మీకు చెప్పి అప్డేట్ చేస్తున్నారా, యువర్ అడాప్టెడ్ టు దట్ వన్?
మీరు దాన్ని అలవాటు చేసుకున్నారా? అప్డేట్ వచ్చినప్పుడంతా అలవాటు చేసుకుంటున్నారా? మీరు కూడా అప్డేట్ అవుతున్నారు కదా దాంతో పాటు. ఎస్ ఆర్ నో? యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. యా. సో ఇఫ్ యూ సీ దిస్ వన్, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, యాక్సెస్ వై ఇంటర్నెట్, ఆటోమేటిక్ అప్డేట్స్, స్కేల్ ఇన్ మినిట్స్. అంటే స్కేల్ అంటే ఏంది, దీన్ని ఇప్పుడు ఫేస్బుక్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో కొన్ని థౌజండ్స్ మెంబర్సే ఉన్నారు యూజర్స్. కానీ ఇప్పుడు ఇప్పుడు మీకు ఫేస్బుక్ ఫేస్బుక్లో ఉండే యూజర్స్ కౌంట్ తెలుసా ఎవరికన్నా? ఇట్స్ మోర్ దాన్ అవర్ పాపులేషన్. అంటే మన వరల్డ్ పాపులేషన్ కంటే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు ఫేస్బుక్కి. స్కేల్ అప్ అంటే దే అప్డేటెడ్ దే సాఫ్ట్వేర్ టు యూస్ బై సెవరల్ క్రోర్స్ ఆఫ్ యూజర్స్. సో దట్ ఈస్ పాసిబుల్ విత్ ద క్లౌడ్. గాట్ ఇట్? ఇప్పుడు అర్థమైందా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అందరికీ? ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసారంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరు మీ ఫోటోస్ అంతా మీరు గూగుల్ డ్రైవ్‌లో, పెన్ డ్రైవ్‌లో అంతా సారీ పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకున్నారా? హార్డ్ డిస్క్ కొనుక్కొని స్టోర్ చేసుకున్నారా? లేకపోతే ఎక్కడ స్టోర్ చేసుకున్నారు మీ ఫోటోస్ అంతా? మీరు తీసిన ఫోటోస్ అంతా ఏ సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడ స్టోర్ చేసుకున్నారు అవన్నీ? యూ కెన్ టైప్ దట్ వన్. ఫోటోస్ గానీ, ఫైల్స్ గానీ ఆన్‌లైన్‌లో వచ్చేవంతా ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు? యూ కెన్ జస్ట్ టైప్ వేర్ యూర్ స్టోరింగ్ యువర్ ఫోటోస్. మీరు ఫోన్‌లో తీసిన ఫోటోస్ ఎక్కడ? యాహ్! గూగుల్ ఫోటోస్. రైట్? సో ఫైల్స్ అంతా గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకుంటున్నారు. సో ఎలా యాక్సెస్ చేస్తారు ఆ ఫోటోస్ అంతా మీరు? గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా మీకు క్లౌడ్లో ఎక్కడెక్కడ ఉందో అవన్నీ మీకు వస్తాయి. మనకి ఏమంటారు దాన్ని? గూగుల్ క్లౌడ్, ఐక్లౌడ్ అంటారు. మీరంతా వినుంటారా పదం? ఇఫ్ యూఆర్ యూజింగ్ ఐఫోన్, యూ విల్ టెల్ లైక్ ఐక్లౌడ్. నౌ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్లౌడ్ అట్లీస్ట్. ఐ థింక్ భవంతిక మీకు అర్థమైందా? ఇఫ్ యూ ఏబుల్ అండర్స్టాండ్ యూ కెన్ జస్ట్ టైప్ ఎస్. ఓకే, గ్రేట్. సో సో మీకు ఏది అర్థం కాకపోయినా యూ కెన్ జస్ట్ పింగ్ ఇన్ ద చాట్, విల్ బి ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. సో నా మీకు ఇప్పుడు అర్థమైందన్నమాట క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది. ఏదైనా అప్లికేషన్ మనము ఇంటర్నెట్ ద్వారా వాడుతున్నాం అంటే దాని క్లౌడ్ కంప్యూటింగే. దాంట్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎలా అసలు ఏ విధంగా ఏది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఇప్పుడు. సో మనకి త్రీ సర్వీస్ మోడల్స్ ఉన్నాయి క్లౌడ్స్లో. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసు, ప్లాట్ఫామ్ as సర్వీసు, సాఫ్ట్వేర్ as సర్వీస్. అంటే ఈ టర్మినాలజీ అంతా మీరు ఎందుకు ఫౌండేషన్ నేర్చుకోవాలంటే మనకి అర్థం కావాలి అసలు సేల్స్ ఫోర్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందని తెలియాలి కదా. అసే లైక్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్ రైట్, యూ నీట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు కూడా మీకు ఇలాంటివి అడుగుతారు. మీరు అప్పుడు చెప్పాలి వాట్ ఈస్ క్లౌడ్ అంటే. సేల్స్ ఫోర్స్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది అంటే అప్లికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్ వాడుతున్నాం, అది క్లౌడ్ కంప్యూటింగ్. ఫేస్బుక్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అట్లా మీరు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారంటే అవతల వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ఇంప్రెస్ అయ్యి ఓకే ఈ హ్యాస్ ద నాలెడ్జ్. ఎవరికైనా నాలెడ్జ్ ఉందంటే దే విల్ టెల్ విత్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. మీకు రియల్ టైమ్ నాలెడ్జ్ ఉందంటే అర్థం ఏంటంటే మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనం మనం రియల్ టైంలో వాడేవి ఏది వాడతాము అనేది మనం దాంట్లో ఏది మీరు అంతా ఐటీ ఇంజనీర్స్, కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కాబట్టి మీరు వాడే ప్రతిదీ మీ ఫోన్ కానీ లేకపోతే ఏదన్నా అప్లికేషన్ ఇంటర్నెట్ కానీ ఏదన్నా వాడేటప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఎలా తయారు చేశారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ టర్మినాలజీ ఏంది అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. మన రియల్ టైంలో చాలా ఇప్పుడు మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే తెలియదన్నారు, కానీ రియల్ టైంలో మీరు వాడేదంతా క్లౌడ్ కంప్యూటింగే. మీరు వాడే యాప్స్ అన్ని క్లౌడ్ కంప్యూటింగే, అన్నీ అదంతా చేసేదంతా క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. కాబట్టి మీకు అది తెలియదు. కాబట్టి మీరు ఏదన్నా చేసేటప్పుడు అది ఏందని అనేది ఒకసారి తెలుసుకోండి. ఓకే, ఫ్యూచర్లో. సో ఇప్పుడు మన క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇవన్నీ వాడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ వాడుతున్నారు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ వాడుతున్నారు, సాఫ్ట్వేర్ సర్వీస్ అన్నీ వాడుతున్నారు అనమాట. అది అది మీకు తెలియదు అంటే యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇప్పుడు క్లౌడ్ అంటే ఇంటర్నెట్తో వాడుతున్నాం అని చెప్పాను కదా. ఇంతకుముందు మనకి మీరు ఇన్నుంటారు అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది వాడుంటారు. అంటే ఏంది మనకి నేను ఎగ్జాంపుల్ చెప్పాను 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ మీరు ఏమన్నా సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే మీకు అంటూ ఒక ఓన్ సర్వర్ ఉండాలి. సర్వర్ అంటే మీరు సర్వర్ అనే వర్డ్ విన్నారు కదా. సర్వర్ అంటే తెలుసు కదా అందరికి. యు నో ఆల్ అబౌట్ వాట్ ఈస్ సర్వర్ రైట్? ఎస్ ఆర్ నో? మీరు మీ కంప్యూటర్ ల్యాబ్లో వెళ్ళారంటే ప్రతి కంప్యూటరు మీ ల్యాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ల్యాన్ ఇస్ నథింగ్ బట్ ఏ సర్వర్. అంటే ఆ సర్వర్లో డేటా అంతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. మీరందరూ
మీ కంప్యూటర్ ల్యాబ్లో ప్రతి కంప్యూటర్ వేరే దాంతో కనెక్ట్ అయి ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? అదన్నా తెలుసు మీకు, అది తెలుసు కదా మీకు. యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. ఇన్ యువర్ కాలేజ్ యువర్ కంప్యూటర్ ల్యాబ్ మీరు యూజ్ చేశారా కంప్యూటర్ని మీ కంప్యూటర్ ల్యాబ్లో? యూజ్ చేస్తుంటే ఎస్ అని టైప్ చేయండి. ఓకే. సో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు కావాల్సిన దాంట్లో సాఫ్ట్వేరు, హార్డ్వేరు, అంటే మనకి ఇంత ర్యామ్ కావాలి. నేను జస్ట్ టెర్మినాలజీ, సిస్టమ్ టెర్మినాలజీ చెప్తున్నాను, మీకు అందరికి తెలిసిందే. ఒక మనకి సిస్టమ్ మీరు ల్యాప్టాప్ వాడుతున్నారంటే ఆ ల్యాప్టాప్లో మదర్ బోర్డ్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. అవంతా మనకి ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ మీరు మీరు ల్యాప్టాప్లో ఆఫ్లైన్లో వర్క్ చేయాలంటే మీ ల్యాప్టాప్లో ఈ కాన్ఫిగరేషన్ అంతా ఉండాలి. అంటే స్పీడ్, ఈ అప్లికేషన్ వాడాలంటే ఈ కాన్ఫిగరేషన్ ఉండాలి, అంతా ఉండాలి. అదే మీరు యాక్చువల్గా ఇప్పుడు మీరు గూగుల్ మీట్ వాడుతున్నారు. గూగుల్ మీట్కి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని సాఫ్ట్వేర్, దాని ర్యామ్ అంతా ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? గూగుల్ వాళ్ళు కదా. ఎస్ ఆర్ నో? యూర్ గెటింగ్ మై పాయింట్? మీకు ఇంటర్నెట్ స్పీడ్గా ఉంది అంటే అర్థమైంది ఆ సర్వర్ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారని. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా. ఆర్ ఏబుల్ టు ఫాలో? ఇఫ్ ఆర్ ఫాలోయింగ్ జస్ట్ టైప్ ఎస్. ఇట్ ఈస్ జస్ట్ ఫౌండేషన్ క్లాస్. డోంట్ గెట్, మీరు భయపడద్దండి, మీకు ఫౌండేషన్ ఇది. మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కొత్తగా ఉండొచ్చు, కానీ ఇవి నేర్చుకున్నా అంటే యూ విల్ బీ లైక్ ఈజీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఆర్ యూ ఫాలోయింగ్? టైప్ ఎస్. ఆర్ యూ విత్ మీ? ఓకే. ఐ హియర్డ్ సో మెనీ ఇయర్స్. ఓకే. సో ఇదేంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంటే ర్యాము, మదర్ బోర్డు, దాని కాన్ఫిగరేషన్ అంతా వాళ్ళు అక్కడ వాళ్ళు సర్వర్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ సర్వర్ని మనకి యాజ్ ఎ సర్వీస్ ఇస్తారు. మీరు ఇప్పుడు గోడాడీ ఎవరన్నా ఒక వెబ్సైట్ ఎవరైనా క్రియేట్ చేస్తారా? వెబ్సైట్ కానీ ఎనీబడి డిజైన్ దేర్ ఓన్ వెబ్సైట్? ఎస్ నో? డిడ్ యూ హియర్ అబౌట్ ద టర్మ్ గోడాడీ? మీకు టీవీలో కూడా యాడ్లు వస్తూ ఉంటాయి. మీ వెబ్సైట్ చేసుకోవాలంటే హోస్టింగర్ అని, గోడాడీ అని. ఎవరైనా విన్నారా? ఎనీవన్? హోస్టింగర్, గోడాడీ, ఎవరైనా విన్నారా? అంటే వెబ్సైట్ హోస్టింగ్ చేయడానికి. ఎస్ నో? వినకపోతే నో అని టైప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. మీరు వినలేదు అంటే ఇప్పుడు మనకేమైనా వెబ్సైట్ హోస్ట్ చేయడానికి ముందు నేను చెప్పిన 20 ఇయర్స్ ముందు అయితే మనమే సర్వర్ అంతా కొనుక్కోవాలి. కానీ ఏం చేస్తంటే గోడాడీ, తర్వాత మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు ఫ్యూచర్, ఆ తర్వాత క్లాస్ అయిపోయినాక గోడాడీ కానీ హోస్టింగర్ కానీ అవన్నీ మనకి వెబ్సైట్ హోస్ట్ చేయడానికి. మనం www.skillsmate.in అనేది ఆ వెబ్సైట్ నేను ఎక్కడ కొన్నాను? హోస్టింగర్లో కొన్నాను. హోస్టింగర్ అనే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేశారు నాకు. ఎందుకంటే వాళ్ళే నాకు సర్వర్ అన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. నేను ప్రతి ఇయర్ ఇంత అని పే చేస్తాను వాళ్ళకి. నేను ఆ సర్వీస్ని వాడుకోవడానికి ఇంత పే చేస్తాను అనమాట. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. సింపుల్ టర్మినాలజీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే వాళ్ళు మనకు కావాల్సిన సెటప్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? సెటప్ అనమాట. ఆ సెటప్ అంతా వాళ్ళు క్లౌడ్‌లో అంటే ఆన్‌లైన్‌లో ఉంటది. నేనేంది వాళ్ళ దగ్గరికి పోయి ఫిజికల్‌గా ఎళ్లి నాకు ఈ డొమైన్ కావాలి, నేను ఈడ హోస్ట్ చేస్తానంటే అని అడగను. నేను ఆన్‌లైన్‌లోనే hostingr.com అని కొడతాను. ఆడ నా నేమ్ ఇది skillsmate.in అని చెప్తాను. వాళ్ళు దానికి నాకు కొంత స్పేస్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్‌గా. నాకు ఒక ఈమెయిల్ ఇస్తారు. మీరు ఆల్రెడీ మీకు సర్టిఫికేట్స్ వచ్చుంటే support@skillsmate.in అని నుంచి మీకు సర్టిఫికేట్ వచ్చుంటది ఈమెయిల్‌లో. అంటే ఏంది, నాకు ఒక ఈమెయిల్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. ఈమెయిల్ కూడా ఇస్తారు. అంటే ఆ సర్వీస్ అంతా వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ వాళ్ళు ఒక మెయిల్ సర్వర్‌ని, ఆ తర్వాత ఇది వెబ్ సర్వర్‌ని, వాళ్ళంతా మనకి సర్వీస్ లాగా ఇస్తారనమాట. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ సర్వీస్. సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే. ఎగ్జాంపుల్ గోడాడీ, హోస్టింగరు, నేమ్ స్పేసు అట్లా అవి సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఇంకా డెప్త్‌కి వెళ్ళాలంటే అమెజాన్ వర్క్ స్పేసెస్, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అజూర్. అంటే వాళ్ళేందంటే మనకి ప్లాట్‌ఫార్మ్ ఇస్తారు. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. దాంట్లో మనం ఏమైనా చేసుకోవచ్చనమాట. ఓకే. క్లియర్? ఇప్పుడు అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఆర్ క్లియర్ నౌ? వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్? మీకు క్లియర్ అయితే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఆర్ క్లియర్? ఎస్, నో, మేబీ? స్టిల్ నాట్ క్లియర్? చందన, కుముద, ఓకే, కావ్య క్లియర్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఏం చెప్తారు వాళ్ళు, మనకి కావాల్సిన సర్వర్ ఇస్తారు. సర్వర్ అంటే ఏంది? మనకు కావాల్సిన ర్యాము, ఆ తర్వాత మదర్ బోర్డు, ప్రాసెసర్ అంతా, హార్డ్ డిస్క్ కూడా అంటే ఎంత స్పేస్ ఇవ్వాలి మనకి అదంతా
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే మనకు ఆన్‌లైన్‌లో క్లౌడ్‌లో ఇస్తారంతా. మీకు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే అవసరం లేదు అవంతా ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని. వాళ్ళు సర్వీస్‌గా పెయిడ్ చేస్తారు. ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీస్. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏఐ రన్ చేయాలి. ఏఐ రన్ చేయాలంటే ఏ సాఫ్ట్‌వేర్ కావాలి మీకు? మీరు ఒక అప్లికేషన్ ఏఐతో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీకు ఏ సాఫ్ట్‌వేర్ కావాలి దానికి? జావానా? పైథానా? ఏది? ఏ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు? లేకపోతే ఒక సి ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నారు. సి ప్రోగ్రామ్ మీ సిస్టమ్‌లో రాయాలనుకుంటున్నారు. మీకు అప్పుడు ఏ టెక్నాలజీ ఏ సాఫ్ట్‌వేర్ కావాలి దానికి? యూ కెన్ టైప్. జస్ట్ బీ ఇంటరాక్టివ్. మీరు ఒక సి ప్రోగ్రామ్ రాయాలి, జావా ప్రోగ్రామ్ రాయాలంటే మీ సిస్టమ్‌లో ఏం సాఫ్ట్‌వేర్ ఉండాలి? ప్లీజ్ బీ ఇంటరాక్టివ్. సో మనకి సి ప్రోగ్రామ్ రాయాలంటే పైథాన్ ఆర్ జావా. కావ్య, థ్యాంక్ యూ. సో మీకు ప్రోగ్రామ్ ఏదన్నా రాయాలంటే మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అంటే ఇప్పుడు జావా కావాలంటే మీ సిస్టంలో మీరు జావా రన్ టైమ్ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత జేవిఎం ఇన్స్టాల్ చేయాలి, జావా వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేయాలి. అవన్నీ మనము మన రన్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్స్ అంతా ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత మన ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేసి ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మనము సర్వర్కి పంపిస్తాం. యాక్చువల్గా లోకల్లో అట్లా చేస్తాం. ఇప్పుడు మీరు ఏఐ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా పైథాన్ మీ దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. ఆ పైథాన్ కోడ్ అంతా మీరు కంపైల్ చేయాలి, రన్ చేయాలి. ఆ పైథాన్ కోడ్ అంతా మీరు సర్వర్లో పెడతారు. అంటే లైవ్లో ఎలా వెళ్ళాలంటే లైవ్లో పెడతారు అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీరంతా లోకల్లో చేస్తారు అవంతా. అదే మీకు ఆన్లైన్లో కూడా మీరు కోడ్ రాయొచ్చు. మీకు కొన్ని సాఫ్ట్వేర్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కోడ్ రాయొచ్చు. ఎవరన్నా వాడారు అట్లా ఆన్లైన్లో వెళ్ళి పైథాన్ కోడ్ రాయడం, ఏఐ ఏజెంట్ క్రియేట్ చేయడం ఎవరైనా చేశారు అది? ఎనీవన్? ఆన్లైన్లో వెళ్ళి మీరు ఎస్, ఐ హియర్డ్ ఫ్రమ్ భవంతిక. యా, ఆన్లైన్లోనే మీరు పోయి కోడ్ రాస్తారు. అంటే ఏంది, ఆ ఆన్లైన్లో మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ యూ ప్లాట్ఫామ్ టు రన్ దట్ సాఫ్ట్వేర్. మీ లోకల్లో ఆ సాఫ్ట్వేర్. ఎస్, ఐ హియర్డ్ ఫ్రమ్ కీర్తి ఆల్సో. సారీ. సో అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, మీకు ప్లాట్ఫామ్ ఎస్ సర్వీస్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. చూడు, రెంట్ ఏ రెడీమేడ్ ప్లాట్ఫామ్ టు బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అండ్ మేనేజ్ యువర్ ఓన్ యాప్స్. అంటే మనకి చాలా ఉంటాయి. గూగుల్ యాంటీ గ్రావిటీ, ఆ తర్వాత కొన్ని ఏఐ మిషన్లు అంతా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ క్యాన్వా కూడా ఒకటి, చాట్ జీపీటీ కూడా ఒకటి. అట్లా వాళ్ళు ఓన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్లో మన అప్లికేషన్స్ రన్ చేసి మన కోడ్ని రన్ చేసి మనం ఆడే తీసుకోవచ్చు, లోకల్లో అంతా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా. దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఎస్ సర్వీస్. ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ కూడా ఒక ఎగ్జాంపుల్. హెరుకు, గూగుల్ యాప్ ఇంజన్. సో గూగుల్ యాప్ ఇంజన్తో మనం యాప్సే బిల్డ్ చేయొచ్చు అనమాట. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ వన్? ప్లాట్ఫామ్ ఎస్ సర్వీస్. ఎనీ క్వశ్చన్స్ హియర్? Are you clear with IaaS? That means infrastructure service, platform as service. Clear? Yes? No? Maybe? Are you clear with this terminology? Yeah. Okay. Thanks. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్. ఇది కామన్ టర్మ్ అనమాట. మీరు ఎక్కడ చూసినా వాడేది ఇదే, సాఫ్ట్వేర్ సర్వీస్. సో ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే మీరు ఫేస్బుక్ వాడడానికి ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారా? అంటే ల్యాప్టాప్లో. నాట్ అబౌట్ యాప్ ఇన్ ద ఫోన్లో యాప్ అనేది జస్ట్ మీరు బ్రౌజర్లో ఓపెన్ చేయకుండా యాప్తో వెళ్తుంది. కానీ బ్యాక్ ఎండ్ అంతా నీకు సాఫ్ట్వేర్ అంతా ఇంటర్నెట్లో రన్ అవుతుంది. ఓకే. మీరు జీమెయిల్ వాడుతున్నారు. జీమెయిల్ విల్ బి ప్రొవైడింగ్ యూ లైక్ ఈమెయిల్ సాఫ్ట్వేర్ as సర్వీస్. ఆ తర్వాత జూమ్ ఉంది. జూమ్ అంటే వీడియో కాన్ఫరెన్స్, రైట్? సో మనం గూగుల్ మీట్ కూడా ఒక సాఫ్ట్వేర్ సర్వీస్. గూగుల్ వాళ్ళు మనకి జీమెయిల్ ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ ఇస్తున్నారు. ఆ తర్వాత గూగుల్ మీట్ ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ ఇస్తున్నారు. జూమ్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ సర్వీస్. మైక్రోసాఫ్ట్ 365. సో ముందంతా మనము వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అంతా మన లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం ఆ సాఫ్ట్వేర్స్. కానీ ఇప్పుడంతా మీరు మైక్రోసాఫ్ట్ 365 ఇన్స్టాల్ చేసుకుంటే చాలన్నమాట. మీరు ఆన్లైన్లో వెళ్ళి మనం గూగుల్ డ్రైవ్, సేమ్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవే. మీరు గూగుల్ షీట్స్ కానీ గూగుల్ ఫామ్స్ కానీ యూర్ ఫిల్లింగ్ గూగుల్ ఫామ్స్, వాళ్ళంతా సాఫ్ట్వేర్ సర్వీస్. మీరు ప్రతిదీ ఆన్లైన్ అప్లికేషన్ ఏదన్నా సరే సాఫ్ట్వేర్ సర్వీస్ అనమాట. ఫేస్బుక్ అనేది మీకు సోషల్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్. జీమెయిల్ ఈమెయిల్ సాఫ్ట్వేర్. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం సాఫ్ట్వేర్. అవంతా ఏంది, అవంతా వాళ్ళు మీకు సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు అన్ని ఫ్రీనే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ సాఫ్ట్వేర్ అన్నా ఫ్రీనే. మీకు నెట్ఫ్లిక్స్ అనేది కూడా సాఫ్ట్వేర్ సర్వీసే. వాళ్ళు ఏంది మీకు ఒక సబ్స్క్రిప్షన్, అంటే క్లౌడ్లోనే ఉంది. నెట్ఫ్లిక్స్ అనేది కూడా ఎగ్జాంపులే, క్లౌడ్లోనే ఉంది. ఆ తర్వాత మీరు ఏ యాప్స్ ఏం వాడుతున్నారో అవన్నీ వేసే సాఫ్ట్వేర్ సర్వీస్. మీ ఆ సాఫ్ట్వేర్ వాడడానికి మీరు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారా?
నేను చెప్పిన వాటిని అన్నిటికీ మీరేమన్నా బ్రౌజర్లో వాడడానికి, ఆన్లైన్లో సిస్టంలో వాడడానికి మీరేమన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? రైట్. నో, యు ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ ఎనీ సాఫ్ట్వేర్. ఓకే, మీరు ఎస్ ఎ సర్వీస్ యూఆర్ యూజింగ్. అంటే మీరు గూగుల్ ఫొటోస్ కూడా ఎగ్జాంపులే, సాఫ్ట్వేర్ సర్వీస్ అది కూడా. గూగుల్ ఫొటోస్ కూడా మీరు ఫోటో స్టోర్ చేసుకుంటారు, అది ఒక సాఫ్ట్వేర్ సర్వీస్. అంటే ఏంటంటే మీ ఫొటోస్ని స్టోర్ చేసుకునే దానికి వాడే సాఫ్ట్వేర్. అది కూడా మీకేంది, ఫ్రీ ఫ్రీ సాఫ్ట్వేర్ సర్వీస్ ఉంది, పెయిడ్ కూడా ఉంది అనమాట. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ మీకు ఎంత జీబీ ఇస్తుంది? 15 GB అనేది ఇస్తుంది. ఆ అబోవ్ 15 GB యూ హ్యావ్ టు పే. ఓకే, ఆ తర్వాత మీకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మీకు ఫేస్బుక్ అనేది కూడా మీకు ఫ్రీ సోషల్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్. కానీ ఫేస్బుక్లో మీరు యాడ్లు పోస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు పే. యూట్యూబ్ అనేది కూడా సాఫ్ట్వేర్ సర్వీసే. యూట్యూబ్లో వీడియో యూ ఆర్ అప్లోడింగ్ ద వీడియో, రైట్? సో అది కూడా ఒక సాఫ్ట్వేరే. మీరు యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేయొచ్చు, వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ తర్వాత మీకు జూమ్ అనేది టెలికాన్ఫరెన్స్ కదా, క్లాస్లో అటెండ్ అవ్వడానికి జూమ్ వాడుతూ ఉంటారు. జూమ్ అనేది కూడా ఫ్రీనే. ఫ్రీ అంటే 40 minutes ఫ్రీ. అదే నేను యాజ్ ఏ హోస్ట్ ఎందుకు తీసుకోవాలంటే ఐ హావ్ టు పే మనీ. నేను మనీ పే చేసుకుని జూమ్ సర్వీస్ని వాడుకోవచ్చు. ఆల్ ఆర్ లైక్ సాఫ్ట్వేర్ సర్వీస్. సో ఆల్ దిస్ ఆర్ రిలేటెడ్ టు క్లౌడ్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్ యూఆర్ యూజింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లౌడ్. ఓకే, మీకు క్లౌడ్ అనే టర్మ్ ఎందుకు వచ్చిందంటే, మీకు క్లౌడ్ అంటే మేఘం. మేఘం కదా, మేఘం ఉన్న చోట వర్షం పడుతుంది కదా. సేమ్ ఇంటర్నెట్ ఉండే చోటే మీకు అప్లికేషన్ యూజ్ చేయగలుగుతారు. వితౌట్ ఇంటర్నెట్ మీరు ఏ అప్లికేషన్లో వాడగలుగుతారా? ఎస్ ఆర్ నో? వితౌట్ ఇంటర్నెట్ కెన్ యూ యూజ్ ద ఎనీ ఆఫ్ దీస్ అప్లికేషన్స్? నో, రైట్? సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ క్లౌడ్. మనకి క్లౌడ్ అంటే మేఘం ఉన్న చోట వర్షం ఎలా పడుతుందో, ఈ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్కడ మనకి అయితే ఇంటర్నెట్ ఎక్కడెక్కడ ఎంతుందో ఇంటర్నెట్, అక్కడంతా మీరు ఈ అప్లికేషన్ వాడచ్చు అనమాట. బిఫోర్ 20 years దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్. ఎవ్రీథింగ్ వచ్చి ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటంటే, మీరు ప్రతిదీ ల్యాప్టాప్లో కానీ, ల్యాప్టాప్స్ లేకపోతే డెస్క్టాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకుని వాడాల్సిందే. కానీ ఇప్పుడు వీఆర్ ఇన్ ఏ ఎరా వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్. మన చేతుల్లో వేళ్ళతో ఉందన్నమాట. మీరు ఫోన్లో అట్లా స్విగ్గీ, ఎగ్జాంపుల్ చెప్పారు, స్విగ్గీ, అమెజాన్, జెప్టో, ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ లైక్ సాఫ్ట్వేర్ సర్వీస్. దే ఆర్ గివింగ్ యూ ఎస్ ఎ సర్వీస్ ఫ్రమ్ దేర్ సాఫ్ట్వేర్. సో మీరు ఈ కామర్స్ సాఫ్ట్వేర్ కానీ, ఈమెయిల్ సాఫ్ట్వేర్ కానీ, ఆ తర్వాత గూగుల్ డ్రైవ్, స్పేస్ కానీ, అవన్నీ నీకు ఆన్ ద ఫింగర్ టిప్స్. ఇట్ ఈస్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. సో యు ఆర్ ఇన్ దట్ ఎరా. You will be like fortunate enough to get that all the facilities which we మాకు లేవు ఆ facilities when we are at your age. Okay, clear? Cloud computing అనేది క్లియర్ అయింది అందరికి ఇప్పుడు? Can we go ahead? Next topic. Yes, no? Clear? I need some yes, then we can go forward. Okay, thanks. So మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ అర్థమైంది అనమాట. నెక్స్ట్ సిఆర్ఎం. సో డిడ్ యూ హర్డ్ అబౌట్ ద టర్మ్ సిఆర్ఎం? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎవరన్నా విన్నారా ముందు? ఎస్, ఐ హెడ్ అప్. చంద్ర ఎస్ అని చెప్పారు. ఎనీవన్? ఇఫ్ ఎనీబడి ఎవరు వినలేదో వాళ్ళు నో అని కూడా చెప్పచ్చు. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ హౌ ఐ ఎక్స్ప్లెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? ద సేమ్ వే సిఆర్ఎం అనేది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అదర్ దాన్ ఐ సీ 2 yes. ఎనీవన్? ఎవరు వినలేదో వాళ్ళు టైప్ చేయండి నో అని. విన్నవర్ థ్యాంక్స్ ఫర్ యూ ఫర్ ఎస్. ఎవరు వినలేదో వాళ్ళు జస్ట్ టైప్ నో. అసలు ఈ టర్మ్ వినలేదండి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది వినలేదు. అందరూ విన్నారు అయితే? ఓకే, నో ప్రాబ్లం. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇది కూడా సేమ్ మన డే టు డే లైఫ్లో మనం ఈ టర్మ్ని వాడుతూనే ఉన్నాం అనమాట, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది. కానీ మనకి తెలియదు అది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఐ నీడ్ ఏ వాలంటీర్. ఎనీవన్ కెన్ అన్మ్యూట్ అండ్ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ హ్యావ్ టు ఆన్సర్. ఎనీవన్ వాలంటీర్గా ఉంటారా? జస్ట్ అన్మ్యూట్. I need one volunteer to explain this concept clearly. Anyone from your side in the group? No? Okay, no problem. So, okay, I heard one, yeah. So you can unmute Vaishnavi.
if you want to. Yeah. Okay, thank you. Hello. Yeah. Okay, thank you very much. So I will ask you few questions like related to CRM. మీరు ఏదన్నా మార్కెట్లో ఒక వస్తువు వచ్చిందని ఎలా తెలుస్తుంది మీకు? మార్కెటింగ్, ఆ యాడ్స్. మీరు ఏదైనా వస్తువు కొనాలంటే మీకు ఆ వస్తువు మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ కొనాలనుకుంటున్నారు, ఇలా ఐఫోన్ కొనాలనుకుంటున్నారు. ఆ ఫోను ఐఫోన్ 17s లేకపోతే 18 17s ఎలాంటిది వచ్చింది, అది మీకు వచ్చిందని ఎలా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్. యూ విల్ సీ హోర్డింగ్స్, రైట్? మీకు హోర్డింగ్లు కనిపిస్తాయి, ఫేస్బుక్ ఫేస్బుక్ పేజెస్లో కనిపిస్తాయి, ఆ తర్వాత యాడ్స్ వస్తాయి, టీవీలో యాడ్స్ వస్తాయి, మీ మొబైల్కి మెసేజెస్ వస్తాయి, మీకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. సో మీరు అది కొనాలంటే ఏం చేస్తారు ఇప్పుడు? అమెజాన్లో వెళ్ళి ప్రైస్ ఎంత ఉంది, ఆఫర్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అది చూస్తాం. ఇంకా ఫోన్ రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు మనకి ప్రీ బుక్స్ ఉంటాయి, ప్రీ బుకింగ్ అని ఉంటాయి అనమాట. ప్రీ బుకింగ్ చేసుకోవాలి. అప్పుడు మీరు మీకు ఏదైనా ప్రోడక్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు 7 days ప్రోగ్రామ్, ఇప్పుడు మీకు ఈ 7 days ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మేము ఎలా తెలుసుకున్నాం? ఈ 7 days బూట్ క్యాంప్కి మీరు ఇంట్రెస్టెడ్ అని మాకు ఎలా తెలిసింది? స్కిల్స్ మేట్స్కి వెబినార్ అటెండ్ అయ్యాక వాళ్ళని అడిగాం ఇంట్రెస్టెడా కాదా అని. ఇంట్రెస్టెడా కాదా అని అడిగాం. ఓకే, నెక్స్ట్ వాళ్ళు అవును నేను ఇంట్రెస్టెడ్ అని మీరు అంటే వాళ్ళు కాల్ చేసి చెప్పారా, లేకపోతే ఏం చేశారు? ఎలా తెలిసింది మాకు మీరు ఇంట్రెస్టెడ్ అని? ఫామ్ లో ఇంట్రెస్టెడ్ అని ఫామ్ లో ఫిల్ చేశారు, డేటా ఫిల్ చేశారు. ఎస్ ఆర్ నో? మీరు డేటా ఫిల్ చేశారు ఫామ్ లో. ఏం డేటా ఫిల్ చేశారు? వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఎవ్రీథింగ్, రైట్? సో నౌ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఆఫ్టర్ దట్ మీరు జాయిన్ అయిపోవాలనుకున్నారు ఈ ప్రోగ్రామ్కి. ఏం చేశారు అప్పుడు? కాంటాక్ట్ అయ్యాం. అంటే కాంటాక్ట్ ఏం చేశారు? అటెండ్ అయ్యాం క్లాసెస్ ట్రయల్ పీరియడ్. ఆ ట్రయల్ పీరియడ్కి ఎంత అమౌంట్ చెప్పాను కదా, 500 ఇచ్చి జాయిన్. ఓకే. సో ఏమైంది ఇక్కడ? సేమ్ ఆ కాన్సెప్ట్ నేను మీకు ఫోన్ తీసుకుని వెళ్తాను. ఇప్పుడు మీకు ఐఫోన్ కొనాలనుకుంటున్నారు, అది ప్రీ బుక్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ కొన్నారంటే మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తారు. అంటే యాపిల్ కంపెనీకి దిస్ ఈస్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్, దిస్ ఇస్ మై ఈమెయిల్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు బై దిస్ ప్రోడక్ట్. సో దే విల్ స్టోర్ దట్ డీటెయిల్స్. సో ఆ ప్రోడక్ట్ వస్తానే వాళ్ళకి ఏం చెప్తారు? మీకు చెప్పాను క్లాస్ ఈ రోజుని స్టార్ట్ అవుతుందని చెప్తా ఉంటారు. అలానే వాళ్ళు ఈ ప్రోడక్ట్ వచ్చింది, మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు ఇంత అమౌంట్ పే చేసి కొనుక్కోండి అని. అంటే యు ఆర్ పేయింగ్ ద అమౌంట్ అండ్ యు ఆర్ బికమ్ ద కస్టమర్ ఫర్ దట్ కంపెనీ కదా. అంటే వన్స్ మీరు కస్టమర్ అయితే మీరు ఏం చేస్తున్నారు? కంపెనీకి అమౌంట్ పే చేస్తున్నారు. అమౌంట్ వల్ల ఆ కంపెనీకి ఏం జరుగుతుంది? రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే మీ ద్వారా కంపెనీ ఏమవుతుంది? డబ్బులు సంపాదిస్తుంది. అంటే మీ ఒక్క ద్వారానే కాదు, చాలా మంది ద్వారా. అంటే ఏం చేస్తున్నారు? మీరు ఆ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయ్యేకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? అంటే వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. క్యాంపెయిన్ అంటే ఏంది? మార్కెటింగ్, యాడ్స్ రన్ చేశారు, వాట్సాప్ మెసేజెస్ చేశారు, ఈమెయిల్స్ చేశారు, గూగుల్ యాడ్స్ అంతా చేశారు అనమాట. మార్కెటింగ్ చేశారు. దాని ద్వారా చాలామంది ఇంట్రెస్టెడ్ అయ్యారు. ఇంట్రెస్ట్ అయ్యే కొందికి వాళ్ళంతా వాళ్ళ డీటెయిల్స్ను వాళ్ళకి ఇచ్చారు, కంపెనీకి ఇచ్చారు. అంటే ఏంటి? లీడ్స్ అనమాట. వాళ్ళంతా లీడ్స్. ఆ లీడ్స్ అంతా ఏమయ్యారు? వన్స్ దే పే ద అమౌంట్, దే బికమ్ ద కస్టమర్స్ టు ద కంపెనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ మేట్స్కి మీరంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు అమౌంట్ చేసి ఏం చేశారు? యూ బికమ్ ద స్టూడెంట్స్ అంటే కస్టమర్స్, యు ఆర్ ద కస్టమర్స్. సో అంటే ఏంది? మీ డీటెయిల్స్ మా దగ్గర ఉంది, అంటే మీ డీటెయిల్స్ అంతా మేము స్టోర్ చేసుకుంటాం. అంటే ఆ తర్వాత విల్ ద ప్రాసెస్ ఎండ్స్ హియర్? మీకు ఏదైనా వస్తువు కొన్న తర్వాత ఆ ప్రాసెస్ అక్కడ ఎండ్ అయిపోతుందా, లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఏముంది? ఒకవేళ మీకు రిలేషన్షిప్ అలా ఆడ ఎండ్ అయిపోతుందా కంపెనీతో? మళ్ళీ ఏమైనా మేము కొన్న ప్రోడక్ట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి కదా. అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి మీరు వైష్ణవి ప్రోడక్ట్ మా దగ్గర కొన్నారని ఎలా తెలుస్తుంది? మనం ముందు ఒక ఫామ్ ఫిల్ చేసి ఉంటాం, లేకపోతే మన డీటెయిల్స్ ఇచ్చి ఉంటాం కదా. ఆ డీటెయిల్స్ ఏమవుతుంది? లీడ్ అనే డీటెయిల్స్ అయితే ఒక అకౌంట్ అవుతుంది అనమాట. వన్స్ యూ బాట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్, వాళ్ళకి మీరు అకౌంట్ అవుతారు. అకౌంట్ అంటే మీరు ఒక ప్రాస్పెక్ట్ నుంచి ఒక అకౌంట్గా మారి మీ డీటెయిల్స్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. అంటే ఈ పర్సన్, వైష్ణవి అనే పర్సన్ ఈ ప్రోడక్ట్ కొన్నారు మా దగ్గర అనే డీటెయిల్స్ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అనమాట. స్టోర్ చేసుకొని ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఆటోమేటిక్గా ఏమి ఇస్తారు? నెంబర్ ఇస్తారు, మీ ఫోన్ నెంబర్. ఏదన్నా మీకు దేంట్లో ఉన్న ఇష్యూ వస్తే మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఆటోమేటిక్గా మీరు ఏం కొన్నారో వాళ్ళ దగ్గర అనేది చెక్ చేసి
చెక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. ఈ ప్రోడక్ట్ కొన్నారు, సో షీ ఈస్ ద కస్టమర్ ఫర్ అస్, సో మీకేం ప్రాబ్లం చెప్పండి అని మీ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు అర్థమైంది, మార్కెటింగ్ నుంచి సేల్స్ సర్వీస్ 3 పార్ట్స్ జరిగాయి ఇక్కడ. అర్థమవుతుందా? మీకు 3 పార్ట్స్ జరిగాయి, మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ 3 జరిగాయి. ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి ఈ 3 దాంట్లో, అంటే ఫ్రమ్ మార్కెటింగ్ టు సర్వీస్, ఈ రిలేషన్షిప్ని మనం ఆ కంపెనీతో మెయింటైన్ చేయడానికి దాన్నే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ ఏ చిన్న స్టోర్కి వెళ్ళినా కూడా మీ కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ స్టోర్కి వెళ్ళినా కూడా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అని ఉంటారు ఒకరు. అట్లా ప్రతిదీ మీ రియల్ టైం లైఫ్లో ప్రతి చిన్న గుండు సూది నుంచి పెద్ద కారు, ఏరోప్లేన్, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దానికి సిఆర్ఎం ఉంటుంది. ఓకే, ఇట్ మే బి ఎ సర్వీస్ ఆర్ ఇట్ మే బి ఎ ఫిజికల్ ప్రోడక్ట్. వీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ మేట్స్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే సాఫ్ట్వేర్ అనే అంటే టీచింగ్ సర్వీస్, అంటే టీచింగ్ అంటే మీకు ఒక సాఫ్ట్వేర్ లర్న్ చేసే లర్నింగ్ సర్వీసెస్ అనమాట. ఇది ఒక లర్నింగ్ సర్వీసెస్, మేము లర్నింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, లర్నింగ్ సర్వీసెస్. దీనికి సిఆర్ఎం చేయొచ్చు. ఆ తర్వాత ఏదో ఫిజికల్ ప్రోడక్ట్ ఉంటుంది, ఐఫోన్ అమ్ముతున్నారు, గుండు సూది అమ్ముతున్నారు, ఫ్యాన్ అమ్ముతున్నారు, టీవీ అమ్ముతున్నారు, ల్యాప్టాప్ అమ్ముతున్నారు, ఏదైనా సరే ఏ వస్తువు అమ్మినా కానీ అదొకానికి సిఆర్ఎం కావాలి. అందుకనే ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అనేది అంత డిమాండ్ ఉంటుంది అనమాట. ఆర్ యు క్లియర్ విత్ ద సిఆర్ఎం కాన్సెప్ట్? వాట్ ఇస్ సిఆర్ఎం అట్లీస్ట్ నౌ? Yes. ఎవ్రీవన్? చందన, కావ్య, క్లియర్? ఓకే, థ్యాంక్స్. సో ఇది సిఆర్ఎం అనమాట. ఇప్పుడు ఈ సిఆర్ఎం, క్లౌడ్ కంప్యూటింగ్ 2 కాన్సెప్ట్స్ విన్నాం మనం. ఇప్పుడు ఒకవేళ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అనేది లేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది చిన్నది ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఇది ఒకరికిద్దరికైతే ఓకే. మనకి ఇట్లా ఒక ప్రోడక్ట్ని కొన్ని ల్యాక్స్ మంది కొంటారు, క్రోర్స్ మంది కొంటారు, వాడుతూ ఉంటారు. వాళ్ళందరి డేటా మనము కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వితౌట్ సిఆర్ఎం ఏమవుతుందంటే, ఆ డేటా అంతా మనకి అది స్ప్రెడ్ షీట్స్ అంటే ఈమెయిల్, ఇవంతా నోట్బుక్స్లో అంతా రాసుకుంటే ఆ డేటా అంతా మనకి ఈ రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. అదే మనకి సిఆర్ఎం ఉంటే ఇట్ విల్ హ్యావ్ లైక్ ఎవ్రీ కస్టమర్ ఇన్ యువర్ సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే. ఆ తర్వాత సేల్స్ రెప్స్, అంటే ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారంటే మీతో ఫాలో అప్ కాలేదంటే, చాలా ఫాలోఅప్స్ జరుగుతుంటాయి కదా, చాలా ఫాలోఅప్స్ జరుగుతుంటాయి. ఆ ఫాలోఅప్స్ అంతా మిస్ అవుతారు ఒకవేళ కస్టమర్ డీటెయిల్స్ కానీ లాస్ అయితే, సాఫ్ట్వేర్ వాడకపోతే. ఆ తర్వాత అసలు ఎన్ని డీల్స్ క్లోజ్ చేశారు, అంటే ఎంత అమ్మారు, ఇప్పుడు ఆ కంపెనీ అసలు ఎంతమంది లీడ్స్ వచ్చారు, ఎంత మార్కెటింగ్ ప్రైస్ అయింది, ఆ తర్వాత ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మారు, అవంతా మనకి సాఫ్ట్వేర్ లేకపోతే ఇవన్నీ మనకి కనపడదు అంట, సిఆర్ఎం లేకపోతే. ఆ తర్వాత కస్టమర్ హిస్టరీ దొరకదు. అంటే ఇప్పుడు సర్వీస్ అడుగుతాను, నేను ఇదే ప్రోడక్ట్ కొన్నాను, నాది ఇది ప్రాబ్లం వచ్చిందంటే, నువ్వు అసలు నా ప్రోడక్ట్ కొన్నావు లేదా, సిఆర్ఎం అనే కాన్సెప్ట్ లేకపోతే అది ఆ సర్వీస్ అనేది కరెక్ట్గా జరగదు అనమాట. సపోర్ట్ టీమ్ యాజ్ నో కాంటెక్స్ట్ ఆన్ పాస్ట్ ఇష్యూస్. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు నా దగ్గర ప్రోడక్ట్ కొన్నారు అనేది సపోర్ట్ టీమ్ని అడిగితే, వాళ్ళకి సిఆర్ఎం అనేది సాఫ్ట్వేర్ లేకపోతే ఇవన్నీ మనకి తెలియదు అనమాట. కాబట్టి సిఆర్ఎం అనేది ఏం చేస్తుంది, కయోస్ అంటే చాలా ఇష్యూస్ అంతా ఒక క్లారిటీ ఇస్తుంది. హెల్ప్స్ యువర్ టీమ్ టు వర్క్ స్మార్టర్ నాట్ హార్డర్. అంటే ఏంది, మొత్తం నీకు సిస్టంలో ఉంటే జస్ట్ నువ్వు ఏదన్నా మీకు ఎవరైనా కస్టమర్ కాల్ చేశారంటే, మీరు జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సిఆర్ఎంలో చెక్ చేస్తారు అనమాట, సాఫ్ట్వేర్లో. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళు జస్ట్ టైప్ చేస్తారు, జస్ట్ ఆ ఫోన్ నెంబర్ టైప్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ఇది కొన్నారు, అది కొన్నారు. ఆ తర్వాత సిఆర్ఎంతో ఏం చేయొచ్చు, వాళ్ళు అప్సెల్ చేయొచ్చు. అప్సెల్ చేయాలంటే మీకు చాలా కాల్స్ వస్తుంటాయి, సార్ మీరు మా వాల్యుబుల్ కస్టమర్, మీకు ఈ ఆఫర్స్ ఉన్నాయి, సార్ మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉన్నారు కదా, మీకు ఈ ఆఫర్స్ ఉన్నాయి. లేకపోతే మీరు ఎంఎన్పి చేసుకుంటున్నారు, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు టక్కన కాల్ చేసి, సార్ మీరు ఇంత వాడారు కాబట్టి మీరు మార్చుకోవద్దండి, మీకు ఇంత ఆఫర్ ఇస్తాం. అంటే ఏంది, వాళ్ళు కస్టమర్స్ని ఎనర్జైజ్ చేస్తారనమాట. అంటే ఏంది, మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, మీరు ఏం కొన్నారు, మీ హిస్టరీ అంతా ఏముంది, అదంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు రికమెండేషన్స్ కూడా వస్తుంటాయి ఆటోమేటిక్గా గూగుల్ క్రోమ్లో అంతా కూడా. ఎందుకు రికమెండేషన్స్, మీరు ఇది ఇంత కొన్నారంటే మీ డేటా అంతా వాళ్ళ సిఆర్ఎంలో ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఉండడం వల్ల మనకి చాలా యూసెస్, అంటే ఏ ప్రోడక్ట్ అన్నా చాలా యూజ్ ఉంటుంది అనమాట. ఆర్ యు క్లియర్ విత్ వాట్ ఈస్ సిఆర్ఎం అండ్ హౌ లైఫ్ విల్ బీ వితౌట్ సిఆర్ఎం? ఓకే, సో మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనాల్సింది ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. ఓకే, సో మీరు ఇప్పుడు ఎవరికి ఉన్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నారు, సిఆర్ఎం ఉన్నారు.
ఇప్పుడు ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ మీ కాలేజీ తీసుకోండి. మీ కాలేజీలో తీసుకుంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? మీకు చాలా హాస్పిటల్ ఉంది మీకు అంటే అపోలో తీసుకుంటే హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. ఆ తర్వాత హాస్పిటల్ ఉంది. అన్నీ ఉంటాయి కదా! మెడికల్ షాప్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. వాళ్ళంతా ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అంటే మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటది. దాంట్లో ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటది. ఆ తర్వాత స్టూడెంట్ రిలేటెడ్ ఫీస్ స్ట్రక్చర్ ఉంటది. ఇవన్నీ వాళ్ళు అంటే అంత పెద్ద అపోలో అనే కాలేజ్ లేకపోతే ఏ కాలేజ్ అయినా సరే లేకపోతే రిలయన్స్ అనే కంపెనీ కానీ లేకపోతే డీమార్ట్ అనేది కానీ వాళ్ళు ఎన్ని ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అన్ని ఆపరేషన్ చేయడానికి వాళ్ళు మాన్యువల్ టాస్క్ చేయరన్నమాట. దే విల్ యూస్ ద సాఫ్ట్వేర్. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ ఏమంటారు అంటే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటారు అనమాట. ఆ తర్వాత మనకి ఈఆర్పి అనేది కూడా ఉంటుంది. దాంట్లో అంటే ఇంటర్నల్ మనకి సిఆర్ఎం ఈఆర్పి మీరు దాని డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. సిఆర్ఎం అంటే ఏంది? మనం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే మన వస్తువు బయట వాళ్ళకి ఎలా అమ్ముతాము అనేది సిఆర్ఎం. ఈఆర్పి అంటే మన దాన్ని ఇంటర్నల్గా మనం ఎలా దాన్ని అంటే ఇంటర్నల్ వాటికి అంటే ఫీ స్ట్రక్చర్ కానీ ఆ తర్వాత మనం శాలరీస్ ఇస్తూ ఉంటాం. ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తూ ఉంటారు. ఇంత పేషెంట్స్ డేటా వస్తుంటుంది, ఇంత డాక్టర్ డేటా ఉంటుంది, ఇంత నర్సుల డేటా ఉంటుంది, లేకపోతే ఇంత స్టాఫ్ ఉన్నారు, ఇన్ని లెక్చర్స్ ఉన్నారు, ఇంత ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆ ఇంటర్నల్ డేటా అంతా వాళ్ళు ఇంటర్నల్ వాడేదంతా ఈఆర్పి అనమాట. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు అనమాట. సో మనకి సేల్స్ ఫోర్స్ అనేది ఇక ఇక సిఆర్ఎం అనేది ఒక ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. మనకి చిన్న చిన్న వాటికంతా వాడరంత. పెద్ద కంపెనీస్కి ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వాడేదాన్నంతా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటారు అనమాట. కాబట్టి ఈఆర్పి ఇస్ అన్ని ఒకవేళ మనకి ఈ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే మనకి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కాలేజ్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అపోలో కాలేజ్ తీసుకుంటే ఈఆర్పి అంటే రన్ ఇంటర్నల్ ఆపరేషన్స్ అంటే వాళ్ళ శాలరీలు ఎంప్లాయీ శాలరీస్ ఆ తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ అవన్నీ అనమాట. సిఆర్ఎం అంటే వాళ్ళకి స్టూడెంట్స్ ఎలా వస్తారు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు హాస్పిటల్ సర్వీసెస్ ఇస్తున్నారు అవంతా వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి దానికి ఒక సిఆర్ఎం సాఫ్ట్వేర్ కావాలి. ఆ తర్వాత మేనేజింగ్ పీపుల్ టాలెంట్ అంటే ఇది హెచ్ఆర్ సాఫ్ట్వేర్. ఇవన్నీ కలిపితే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటారు అనమాట. ఒక పెద్ద లెవెల్లో వాడేవాడినంతా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ అంటారు పెద్ద లెవెల్లో వాడేవి. మీకు ఎగ్జాంపుల్ అపోలో చెప్పాను, రిలయన్స్ చెప్పాను, డిమార్ట్ చెప్పాను, ఇంకా అంటే ఆ, అట్లా చాలా కంపెనీస్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటారు అనమాట. మీకు క్లియర్ అయిందా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే ఏందని? అంటే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే ఒక పెద్ద కంపెనీస్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళు వాళ్ళ ఆపరేషన్స్ అన్నిటికీ వాడేది వాళ్ళ మార్కెటింగ్కి ప్లస్ వాళ్ళ ఇంటర్నల్ దానికి ఎక్స్టర్నల్ దానికి అమ్మేదాన్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటారు. ఆర్ క్లియర్ విత్ ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్? వాట్ ఇస్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్? మీరు ఎగ్జాంపుల్ చూస్తే మ్యానుఫ్యాక్చర్ యూజెస్ ఈఆర్పి సో దట్ వెన్ సేల్స్ ఇస్ మేడ్ ఇన్వెంటరీ అప్డేట్స్ ఫినాన్స్ రికార్డ్స్ రెవెన్యూ అండ్ ప్రొక్యూర్మెంట్ రీఆర్డర్స్ రా మెటీరియల్స్ ఆటోమేటికలీ. అంటే ఏంది మీకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని తీసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా తయారు చేస్తూ ఉంటారు. దానికి వాళ్ళు చాలా మంది దగ్గర లోన్స్ తీసుకుంటారు లేకపోతే బయట వాళ్ళకి ఇచ్చుంటారు పనులు ఇచ్చుంటారు అట్లా అవన్నీ తెలుసుకోవాలి కదా అవన్నీ అనమాట. ఆర్ క్లియర్ విత్ దిస్ వన్ వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్? ఓకే. నెక్స్ట్ ఇలా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఈ నేను చెప్పాను నేను కాన్సెప్ట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పాను ఆ తర్వాత సిఆర్ఎం అని చెప్పాను ఒక ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. ఎలా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది దీంతో ఎలా ఫిట్ అవుతుంది అంటే మనం యాక్చువల్గా ఇక్కడ జాయిన్ అయిందే సేల్స్ ఫోర్స్ కోసం అనమాట. కానీ నేను చాలా ఫౌండేషన్ టర్మ్స్ వాడాను టెక్నికల్ టర్మ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అంట సిఆర్ఎం అంట ఈఆర్పి అంట ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అని అంతా వాడాను. ఇప్పుడు ఎలా ఫిట్ అవుతుంది అంటే సేల్స్ ఫోర్స్ యూజెస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సేల్స్ ఫోర్స్ అనేది ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ కాదు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతుంది. అంటే యూ విల్ యూస్ సేల్స్ ఫోర్స్ వాడాలంటే మీకు ఇంటర్నెట్ ఉంటే చాలు. జస్ట్ హౌ యూ రిజిస్టర్ టు ఫేస్బుక్ అండ్ లాగిన్ టు ఫేస్బుక్ రైట్ అలా మీకు సేల్స్ ఫోర్స్ కూడా రిజిస్టర్ చేసుకొని మీకు లాగిన్ అయ్యి మీరు ఆ సాఫ్ట్వేర్ వాడుకోవచ్చు అనమాట. అలాంటిది అనమాట. ఇట్ విల్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే మీరు కోడ్ రాయాలంటే ఎక్స్ట్రా అంటే సేల్స్ ఫోర్స్లో ఏదైనా కోడ్ రాయాలంటే మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. వాళ్ళే క్లౌడ్లో డైరెక్ట్గా మీరు వెళ్ళి కోడ్ రాయొచ్చు అనమాట. సాఫ్ట్వేర్ సర్వీస్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది సిఆర్ఎం సాఫ్ట్వేర్ని ఇస్తుంది. సిఆర్ఎంఎస్ఏ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇస్తుంది కాబట్టి ఇది నీకు క్లౌడ్ కంప్యూటరింగ్లో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఇవ్వదు. ఇట్ ఈస్ ఏ పాస్ అండ్ సాస్. ఇట్ విల్ ప్రొవైడ్ బోత్ పాస్ అండ్ సాస్. అంటే ఆ తర్వాత మీకు సిఆర్ఎం అంటే తెలుసు. ఇది సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం built on SaaS PaaS technology and uses enterprise software by millions of business over the world. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంతంతా ఇప్పుడు లింక్ అయిందా? అది క్లియర్ నౌ? సేల్స్ ఫోర్స్ అనేది నేను చెప్పిన ప్రకారం క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం. క్లౌడ్ బేస్డ్ అంటే అది ఎట్లా పాస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని అండ్ ఇట్ ఈస్ ఏ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే పెద్ద ఎస్టాబ్లిష్
by millions of business all over the world. Are you clear now? What is Salesforce? Salesforce is a cloud-based CRM software. అంతే సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్. మీకు క్లౌడ్ అంటే తెలుసు. ఇప్పుడు ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేసామో మీకు తెలుసు. ఇది సిఆర్ఎం అంటే తెలిసింది కాబట్టి సేల్స్ఫోర్స్ అనేది క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం. సింపుల్ టర్మినాలజీ. అది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఇస్తుంది, మనకి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఇస్తుంది. అదొక ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. ఈస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో నెక్స్ట్ థింగ్ I just explained you, right? What are campaigns, what are leads, what is account, what is contact, what is opportunity. సేల్స్ఫోర్స్లో ఇట్లుంటుంది సేల్స్ ప్రాసెస్ అనేది. క్యాంపెయిన్స్ రన్ చేస్తారు, లీడ్స్ జనరేట్ అవుతారు, లీడ్స్ వచ్చి అకౌంట్స్ కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. యాక్టివిటీ అంటే మనం ఏం చేస్తారు, ట్రాక్ అండ్ మేనేజ్ ఆల్ ద ఇంట్రాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ త్రూ అవుట్ ద లైఫ్. అంటే కాల్స్ చేస్తారు, ఈమెయిల్ చేస్తారు, మీటింగ్ షెడ్యూల్ చేస్తారు, ట్రాక్ ఫాలోఅప్స్. ఓకే, ఆర్ యు క్లియర్ టిల్ దిస్ పాయింట్? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేల్స్ఫోర్స్ని ఎవరు వాడతారు చూడండి. పెద్ద నేను ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. సేల్స్ఫోర్స్ అనేది ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. సో మీరు ఆటోమేటివ్లో చూసుకుంటే మహీంద్రా వాడుతున్నారు, టాటా మోటార్స్ వాడుతున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ వాడుతున్నారు సేల్స్ఫోర్స్ యాజ్ ఎ సిఆర్ఎం ఫర్ దెమ్. టీవీఎస్, ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో ఎందుకు వాడుతున్నారు వాళ్ళంతా? దానికి లీడ్ మేనేజ్మెంట్కి, టెస్ట్ డ్రైవ్స్కి, బుకింగ్కి, కస్టమర్ 360, సర్వీస్ రిపేర్స్కి, డీలర్షిప్స్కి, ఆపరేషన్స్కి. మీరు ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకుంటే కోటక్ బ్యాంక్ యూజెస్ సేల్స్ఫోర్స్. యాక్సిస్ బ్యాంక్, యూటీఐ బ్యాంక్, హీరో ఫైనాన్స్ కార్. ఎందుకు? వాళ్ళు సేమ్ లీడ్ మేనేజ్మెంట్కి, లోన్ జర్నీకి, కస్టమర్ సర్వీస్కి, వెల్త్ మేనేజ్మెంట్, కంప్లైన్స్ రిపోర్టింగ్. మీరు హెల్త్లో తీసుకుంటే డాక్టర్ రెడ్డిస్, మీరు మెడిసిన్స్ అంతా డాక్టర్ రెడ్డిస్, రేవా యూనివర్సిటీ, అపోలో. చూడండి, అపోలో హాస్పిటల్స్, మీ అపోలో కూడా సేల్స్ఫోర్స్ యాజ్ దేర్ సాఫ్ట్వేర్, సిఆర్ఎం సాఫ్ట్వేర్ దే ఆర్ యూజింగ్. ఎందుకంటే పేషెంట్ ఎంగేజ్మెంట్, యూనిఫైడ్ పేషెంట్ డేటా, కేర్ కోఆర్డినేషన్, ల్యాబ్ సర్వీసెస్, హెల్త్ ప్రోగ్రామ్స్. ఆ తర్వాత రిటైల్లో ప్యూమా, లూమెన్, రిలయన్స్, టాటా, సిఎల్ఐక్యూ. వీరంతా కామర్స్ క్లౌడ్కి, ఆర్డర్ మేనేజ్మెంట్కి, లాయల్టీకి, స్టోర్ ఆపరేషన్కి, కస్టమర్ సపోర్ట్కి. అదో టెక్నాలజీ గూగుల్ కూడా దాని బ్యాక్ అండ్ సిఆర్ఎం ఇస్ సేల్స్ఫోర్స్. ఏడబ్ల్యూఎస్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్, నౌ ఇట్ ఈస్ లైక్ జియో హాట్స్టార్, రైట్? మెటా, ఫేస్బుక్, వీళ్ళంతా సేల్స్ఫోర్స్ యాజ్ ద సిఆర్ఎం ఎందుకు వాడుతున్నారు? పార్ట్నర్ మేనేజ్మెంట్కి, సేల్స్కి, కస్టమర్ 360. సో ఆ తర్వాత ట్రావెల్, హాస్పిటల్, ప్రతి దాంట్లో మీకు ఇది ఉందన్నమాట సేల్స్ఫోర్స్ అనేది, ప్రతి ఇండస్ట్రీలో. సో మ్యారియట్ హోటల్స్, పెద్ద మ్యారియట్ హోటల్స్, ఏరియా బిఎన్బి, రెడ్ బస్, మీరు బుకింగ్ చేసుకుని రెడ్ బస్, ఇండిగో ఫ్లైట్, వాళ్ళంతా కూడా చూడు గెస్ట్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్ ఎక్స్పీరియన్స్, సర్వీస్ రిక్వెస్ట్, వీటన్నిటికీ సేల్స్ఫోర్స్ వాడతారు. సేల్స్ఫోర్స్ అనేది ఒక ఇండస్ట్రీ కాదు. సేల్స్ఫోర్స్ అనే ప్లాట్ఫామ్ని చాలా ఇండస్ట్రీస్ వాడుతున్నాయి అనమాట. దేనికోసం? మార్కెటింగ్, సేల్స్, కామర్సు, సర్వీసు, కస్టమర్ సక్సెస్. అట్ ద ఎండ్ కస్టమర్ సక్సెస్ కోసం ఇన్ని ఇండస్ట్రీస్ సేల్స్ఫోర్స్ వాడుతున్నాయి. మీకు ఇప్పుడే అర్థమై ఉండొచ్చు. ప్రీమియం అంటే నేను సేల్స్ఫోర్స్ నేర్చుకున్న మహీంద్రాలో పనిచేస్తానా, టాటాలో పనిచేస్తానా, లేకపోతే కోటక్లో పనిచేస్తానా అని కాదనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సేల్స్ఫోర్స్ కొని దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? టీసీఎస్, విప్రో, అసెంచర్, ఓకే, ఇన్ఫోసిస్, ఇట్లా పెద్ద కంపెనీలంతా వీటికి ఇంప్లిమెంట్ చేస్తాయి ఆ సిఆర్ఎంని. అంటే డైరెక్ట్గా మీరు జాబ్ వచ్చి మహీంద్రా, టాటా మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్లో పనిచేయరు. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఎవరు వాళ్ళకి అంతా రెడీ చేస్తారు? దానికి డెవలపర్స్ అంతా ఎవరు చేస్తారంటే ఈ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, అసెంచర్, వీళ్ళంతా పెద్ద కంపెనీస్. దే ఆర్ గెటింగ్ సో మచ్ మనీ. నేను చెప్పాను కదా, ప్రతి టీసీఎస్లో 60% ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఆన్ సేల్స్ ఫోర్స్. ఓకే, అట్లా మనకి చాలా మంది ఎంప్లాయీస్ మనకి వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట సేల్స్ ఫోర్స్ని కంపెనీలకంతా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి నేను అదే చెప్పాను, సేల్స్ఫోర్స్ అనేది చాలా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. మనకి అదే మీకు వర్క్షాప్లో చెప్పింది ఏంటంటే, ఎవరైతే మనకి అంటే ఏ సాఫ్ట్వేర్ వాడితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ ఎంప్లాయీస్ కూడా అంత డబ్బులు ఇస్తారనమాట. ఇప్పుడు సేల్స్ఫోర్స్ని మహీంద్రా కంపెనీకి ఒక అంటే సమ్ క్రోర్స్లో అమ్మితే మనకి వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తారు టీసీఎస్ ఇంప్లిమెంట్ చేయడానికి, సమ్ క్రోర్స్ ఇస్తారు. అందుకే ఎంప్లాయీస్కి అంత వస్తుంది. మీరు ఫుల్ స్టాక్ వాటన్ని పోతే అవన్నీ ఓపెన్ సోర్స్. జావా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ అంతా ఎవరు వాడతారు? చిన్న కంపెనీస్ వాడతాయి. అంటే సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ కొనాలంటే చాలా వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, చాలా అమౌంట్ పే చేయాలన్నమాట సాఫ్ట్వేర్ వాడాలంటే. కానీ ఓపెన్ సోర్స్ ప్రీమియం సాఫ్ట్వేర్ వేరు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వేరు. ప్రీమియం సాఫ్ట్వేర్ అంటే యూ నీడ్ టు బై, యూ హ్యావ్ టు పే. అంటే నెట్ఫ్లిక్స్ అనేది ఫ్రీ కాదు, ప్రీమియం ఓటీటీ అది.
నెట్ఫ్లిక్స్ అనేది యూ హ్యావ్ టు పే అండ్ సీ, సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సిందే. కొన్ని ఓటీటీస్ ఉంటాయి ఫ్రీ. అంటే నెట్ఫ్లిక్స్ అనేది ప్రీమియం, అంటే మీరు అట్లా చూసుకో, ఆహా ఆహా అని తీసుకుంటే మీరు కంపేర్ చేసుకో, ఆహా మంత్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఈక్వల్ టు నెట్ఫ్లిక్స్ మంత్లీ సబ్స్క్రిప్షన్. సో నెట్ఫ్లిక్స్ అనేది ప్రీమియం లాగా అనమాట. ఆహా అంటే సేమ్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. ప్రీమియంకి, ఓపెన్ సోర్స్కి. సేల్స్ ఫోర్స్ అనేది ప్రీమియం, అది ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. ఇవంతా ఫుల్ స్టాక్ అవంతా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కాదు, అంటే ఓపెన్ సోర్స్ అవంతా, పిహెచ్పి అవంతా ఓపెన్ సోర్స్. అంటే ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి సాఫ్ట్వేర్స్, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు తక్కువ డబ్బు ఇస్తారు, ఎంప్లాయీస్కి తక్కువ డబ్బులు వస్తాయి. అదే శాలరీ కంపారిజన్, ఐమ్ టెలింగ్ ద శాలరీ కంపారిజన్. సో ఇఫ్ యూ వర్క్ ఇన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ యూ విల్ గెట్ మోర్ శాలరీ. మీకు అదే తెలుసుంటుంది. కొంతమందికి సేమ్, మీరు ఒకే చదువుంటారు, కానీ కొంతమంది ఎక్కువ శాలరీ, కొంతమంది తక్కువ శాలరీ వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి? వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఆ డొమైన్ బట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట. నాట్ అబౌట్ అది ఎంత క్రిటికల్ అని కాదు. అంటే నేను ఇంత జావా నేర్చుకుంటాను, ఫుల్ స్టాక్ నేర్చుకుంటాను అంటే అంత దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకో, అంత చాలా కష్టం అది, దానికి ఎక్కువ డబ్బులు వస్తాయని కాదు. మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వాడుతున్నాయి, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ఇంప్లిమెంట్ చేసిన అమౌంట్ ఎలా వస్తుంది, ఆ అమౌంట్ని ఎంప్లాయీస్కి ఇస్తారు అనమాట. ఆర్ యూ క్లియర్ నౌ? Like cloud computing, CRM, enterprise software, how Salesforce fits in it, and who uses Salesforce. Is it clear? Yes, no? మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారు ఇప్పటివరకు? ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అని పెట్టండి, లేదంటే ఐఎమ్ క్లియర్. జస్ట్ టైప్ ఐఎమ్ క్లియర్ టిల్ దిస్ పాయింట్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఐఎమ్ జస్ట్ చెకింగ్ ద చాట్. యూ కెన్ జస్ట్ పింగ్ క్లియర్ ఆర్ నాట్. ఆర్ యూ క్లియర్? ఎవ్రీవన్ క్లియర్? ఓకే. ఎనీ అదర్స్? ఓకే, థ్యాంక్స్. సో ఈరోజు ఈ డే 1కి మీకు జస్ట్ నేను టర్మినాలజీ ఇచ్చాను, ఫౌండేషన్ ఇచ్చాను, వాట్ సేల్స్ ఫోర్స్ అనేది. మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారంటే ఈరోజు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నేర్చుకున్నారు, సాస్ పాస్ ఐఎస్ అని నేర్చుకున్నారు, సిఆర్ఎం అనేది నేర్చుకున్నారు, ఈఆర్పి ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అనేది నేర్చుకున్నారు, సేల్స్ ఫోర్స్ ఎలా వీటన్నిటిని ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది నేర్చుకున్నారు అనమాట. సో దీస్ ఆర్ ద డే 1 సమ్మరీ. సో టుమారో విల్ గో విత్ డే 2 ఎక్స్ప్లోరింగ్ లైక్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అండ్ బిజినెస్ ప్రాసెస్. రేపు మనం ఏం నేర్చుకుంటాం అంటే అసలు సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తాం, సేల్స్ ఫోర్ సాఫ్ట్వేర్ని, లేకపోతే ఎనీ సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తాం అనేది రేపు చూస్తాం అనమాట. డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ వన్ టిల్ దిస్ పాయింట్? ఈ డే 1 మీకు అంటే నచ్చింది అనుకుంటున్నాను. సో హౌ ఇస్ ఇట్? ఎవరన్నా జస్ట్ అన్మ్యూట్ అండ్ మీరు చెప్పచ్చు, ఎలా ఉంది ఈరోజు సెషన్? ఇస్ ఇట్ క్లియర్? లేకపోతే నేను చాలా కన్ఫ్యూజ్ చేశానా, లేకపోతే మీకు ఇది వర్క్షాప్లో చెప్పింది ఇక్కడ వేరుగా ఉందా? ఎవ్రీవన్ క్లియర్? I just need at least thumbs up, at least thumbs up or thumbs down, anything. If you're not able to type, you can just give emojis. Clear everyone? Any questions? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Please type. Okay. Anyone other than Chandana? Any questions others? Are you clear with the session? We're about to wrap. I won't take much time. 1 hour అంటే 1 hour నేను ర్యాప్ చేస్తాను. మీ టైం ఎక్కువ తీసుకోను. I just need some. Are you clear or not? So if you are clear, we can wrap the session. Anyone else? ఓకే దెన్, థ్యాంక్స్ ఆల్. రేపు ఇదే టైంకి మీట్ అవుదాం, 7 to 8. సో విల్ బీ కవరింగ్ అదర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో అది కూడా మీరు వినుండకపోవచ్చు. సో మన సాఫ్ట్వేర్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తారు అనే ప్రాసెస్ మనం రేపు చూస్తాం అనమాట. దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. డోంట్ మిస్ ద టుమారో క్లాస్. అది మీరు వినుండరు, అంటే ఎక్కడ మీకు యూట్యూబ్లో కూడా దొరకదు అనమాట. అది ఇదన్నా దొరుకుతుంది, సేల్స్ ఫోర్స్ అంటే ఏందనేది, ఒక సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంది, మనకి ఎలా, ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా మనకి ఒక అప్లికేషను బిల్డ్ చేసి లైవ్లో పెడతారు, మనకి ఎలా వస్తారని స్టెప్స్ అంతా మనం రేపు చూస్తాం. టుమారో సెషన్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. డోంట్ మిస్ ద క్లాస్. ఓకే, ఐ నీడ్ సమ్ థమ్స్ అప్ అట్లీస్ట్. ఓకే, థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. We'll catch you tomorrow.